శాసనసభలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్. థాంక్యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు కోన రవి గారు, విజయ్ గారు, సింధూర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు చక్కని సూచన ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష 2014 జూన్ 2 అధ్యక్ష 13 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష 2019లో అప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదైతే పిఆర్సీ సమస్య అవ్వచ్చు, ఉద్యోగుల సమస్య అవ్వచ్చు, లేకపోతే మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏదైతే తప్పుదో పట్టించడానికి, పక్కదోవ పట్టించడానికి అన్నీ కూడా అశాస్త్రీయంగా అనాలోచితంతో ఈ యొక్క విభజన జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఏప్రిల్ 4, 2022 రోజు అధ్యక్ష 26 జిల్లాలుగా ఈ రాష్ట్రాన్ని పునర్విభజించారు అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అధ్యక్ష ప్రాంతాల మధ్యలో విభేదాలు పెట్టే విధంగా, ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలో అక్కడ ఉండకుండా ఎన్నో మనం చూసాం, కోనసీమలో కూడా చూసాం అధ్యక్ష. ఎక్కడ ఆలోచన లేకుండా ఎంతో గొడవ అవుతాయని చెప్పి తెలిసి కూడా వారు ఆపలేని పరిస్థితిలో ఆ రోజు విభజన చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కావాలని చెప్పారో అధ్యక్ష, వీరు తొందరపాటుతో అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచన చేయకుండా ప్రతిపాదన అయితే పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్లో 83,177 చదరపు అడుగులతో, అలాగే మొదటి అంతస్తులో 64,521 చదరపు అడుగులతో తప్పకుండా చేసి పెడతామని చెప్పేసి 22/7/2022 తాత్కాలికమైన డిజైన్లు అందించారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ప్రతి కాంప్లెక్స్ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలతో 2,20,000 చదరపు అడుగులతో ఒక ప్రణాళిక నిర్మాణానికి ఒక పరిపాలన అనుమతి కూడా ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వ భూములు కావాలో అధ్యక్ష తిరుపతి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే ఎన్టీఆర్ జిల్లా బాపట్ల తప్ప 9 దగ్గర కూడా తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అయితే అధ్యక్ష దీంతోపాటు 2024-25 ఏదైతే మనకి మూలధన పెట్టుబడి కోసం పేర్కొన్న ప్రత్యేకమైనటువంటి సహాయంతో, కేంద్ర ప్రభుత్వ సహాయంతో అధ్యక్ష కలెక్టరేట్ కాంప్లెక్స్లు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయం కూడా మనం నిర్మిద్దామని చెప్పేసి ఒక ప్రతిపాదనతో ముందుకున్నాం అధ్యక్ష. దానికి 14,34 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. అయితే ఎలాగైతే పెద్దలు ప్రశాంత్గా చెప్పారో అధ్యక్ష, అన్ని పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, R&B అవ్వచ్చు, DMHO అవ్వచ్చు, ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, PD హౌసింగ్, సోషల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్, హార్టికల్చర్, డిస్ట్రిక్ట్ ట్రెజరీ, ఫారెస్ట్, ఫిషరీస్, AD, ల్యాండ్ సర్వే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, AD వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఎడెడ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి చేయాలని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. అంటే గత ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ పార్టీ ఆఫీసులు నిర్మించాలి అనే ఉన్నటువంటి తపన ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కానీ ఇలాంటి తహసీల్దార్ ఆఫీసులు కానీ నిర్మించాలని ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, వాళ్ళకి 26 జిల్లాల్లో కూడా అద్భుతమైన ప్యాలెస్ లాంటి పార్టీ ఆఫీస్ కట్టారు, కానీ ఎక్కడ కూడా ఈ కలెక్టరేట్లు కట్టియాలని చెప్పేసి ఎక్కడ ఆలోచన చేయలేదు అధ్యక్ష. మనం నిజంగా అధ్యక్ష ఈ సభ ద్వారా మీ ద్వారా నేను ఇక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎప్పటి నుంచో కూడా వాళ్ళ ప్రాంతంలో కబ్జాకు పోయినటువంటి భూమిని వెనక్కి తీసుకుని ఒక మంచి ఆలోచనతో ఎంతోమంది దాతలతో కూడా డబ్బులు తీసుకుని 50% వాళ్ళు పెట్టుకునే విధంగా 50% గవర్నమెంట్ పెట్టే విధంగా ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు అధ్యక్ష. అట్లనే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించే అధికారులు మంచి సౌకర్యాల్లో పనిచేస్తేనే మంచి పరిపాలన, సుపరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో P4 మోడల్లో కూడా ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధికారులు అందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు ఎలాంటి మోడల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దశాబ్దాల తర్వాత అయినా కూడా మళ్ళీ ఇలాంటి సైకోలు ఎప్పుడైనా వస్తే అలాంటి పెట్టుబడిదారులకు ఇబ్బందిగా అవ్వకూడదని చెప్పే విధంగా ఎస్క్రో అకౌంట్లో పెడితే బాగుంటుందా, లేదా ఇంకా వేరే విధంగా చేస్తే బాగుంటుందా అనేది కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే రవికుమార్ రెడ్డి గారు అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలన్నీ కూడా ఇప్పుడు సరి చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా లోపాలని అన్నీ కూడా సరి చేసుకుని చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. ఏదైతే సౌకర్యం ఉన్నాయి అలాగే అధ్యక్ష ఏదైతే చెప్పారో ఈఓ గురించి చెప్పారు అధ్యక్ష. తప్పకుండా ఎక్కడ గుడి ఈఓ ఎక్కడ ఉంటారో వారే అర్హులు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి ఎన్ని జిల్లాలు మారిన తర్వాత భూములు ఉన్నా కూడా ఇక్కడ ఈఓని అక్కడ వెళ్తారు. రెవెన్యూ అధికారి అనేవాళ్ళు కేవలం కస్టోడియన్ దానికి మాత్రమే అధ్యక్ష. తప్పకుండా ఏదైతే సభ్యులందరూ చెప్పారో అవన్నీ కూడా పరిణామం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అన్ని సౌకర్యాలు ఉండి ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్, అలాగే ఆర్డీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసులు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం.